హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మొక్కజొన్న కండెలతోటి వడలు చేద్దాం అనుకుంటున్నానండి. దాంట్లోకి కావాల్సిన పదార్థాలు 2 మొక్కజొన్న కండెలు, కరివేపాకు, కల్లుప్పు, జీలకర్ర, ఒక ముక్క అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. అలాగే ఇవన్నీ బాగా శుభ్రంగా ఒలిచి పెట్టుకుందాము. రోట్లో వేసి మెత్తగా ఇదిగో ఫ్రెండ్స్, ఇలాగ మొత్తం తీసానండి. అన్నీ ఇందాక కండలుగా ఉన్నాయి కదా, ఇప్పుడు మొత్తం ఒలిచి పెట్టుకున్నానండి. అలాగే ఇవి కూడా ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి, అల్లము అన్నీ రోట్లో వేసి దంచుదామండి. రుచికి తగ్గ ఉప్పు వేద్దాము. ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను. ఇలా రోట్లో వేసుకొని రోకల బండ తీసుకొని ఇలా దంచుకుందామండి. ఇది వాటర్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి మనకేం వాటర్ కూడా అవసరం లేదండి, సరిపోయిద్ది. ఇదిగో ఫ్రెండ్స్, మనం ఇలా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకున్నామండి. ఎందుకంటే అవి రెడీ అయ్యేలోపు ఆయిల్ వేడెక్కిపోయిద్ది. సిమ్లో పెట్టుకుంటున్నానండి నేను. ఇదిగో ఫ్రెండ్స్, ఇలాగా బాగా రోకల బండతో దంచితే ఇలా మెత్తగా వచ్చిందండి. మనకేం పత్రం అవసరం లేదు, మిక్సీలో కూడా అవసరం లేదండి. చూడు, వాటర్ బాగా కారిపోతూ ఉంది. అలాగే దాంట్లో వేసుకోవాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి కూడా కచ్చాబిచ్చిగా దంచుకుందామండి మనం. అల్లం ముక్క మొత్తం రోట్లోనే వేసి మొత్తం కచ్చాబిచ్చిగా దంచుకున్నామండి. కరివేపాకు నేను ఎందుకు వేస్తున్నాను అంత అంటే పిల్లలకి బాగా ఆరోగ్యానికి మంచిదని వేస్తున్నాను. విడిగా అయితే ఎలా తినరు కదండి. జీలకర్ర కూడా అందుకే ఒక స్పూన్ వేస్తున్నాను. అలాగే కల్లుప్పు, తరుక్కున్న పెద్ద ఉల్లిపాయ అన్నీ రోట్లోనే వేసుకుంటున్నామండి. అన్నీ మళ్ళీ బాగా మెత్తగా దంచుకుందామండి. ఇలాగ మొత్తం కలిసిపోయేటట్టుగా పచ్చిమిర్చి, అల్లం ముక్క అన్నీ దంచాలి కదా. ముక్కలు కట్ చేయకుండా దాంట్లోనే వేస్తే బాగా రుచిగా బాగుండిద్దండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇలాగ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, అల్లం అన్నీ మెత్తగా మెరిగిపోయినాయండి. ఇలాగ నీట్గా వచ్చింది, రుబ్బినట్టుగానే. నీళ్ళు ఏం అవసరం ఉండదండి, బాగా సరిపోయమైన వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకొని తోడుకుందామండి మనం. వాసన అదిరిపోతుందండి. వడలు వేస్తే కానీ సూపర్గా ఉండదు. ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని మనం డైరెక్ట్గా బాండీలో వేసేసుకోవటమేనండి. దీంట్లో అన్నీ వేసి ఉన్నాయి కాబట్టి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి. టేస్ట్ కూడా అదిరిపోయిద్ది. పిల్లలు కూడా మళ్ళీ మాకు కావాలి అని అడుగుతారు. మీకు వీలైతే ఇంట్లో చేసి పెట్టండి పిల్లలకి. ఇలాగా ఎప్పుడు ఉడకబెట్టి ఇలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఒక స్పూను నేను శనగపిండి తీసుకున్నానండి, ఎందుకంటే బాగా పొంగటానికి. అలాగే దాంట్లోకి మళ్ళీ కొంచెం చిటికెడు సాల్ట్ తీసుకున్నానండి. ఇది ఇలా వేసేసి బాగా నీట్గా కలుపుకుందామండి. వాటర్ ఏం అవసరం లేదు. ఒక స్పూన్ చాలండి, ఎక్కువ వేయొద్దు. ఇలా కలుపుకొని ఇలా ఒక పేపర్ తీసుకుందామండి. ఒక పేపర్ తీసుకొని దీని మీద ఇలా వేసుకొని ఉండ చేసుకొని సేమ్ మన గారెలకు అనుకున్నట్టే వడలకు కూడా ఇలా అనుకొని మధ్యలో రంధ్రం పెడదామండి. అలాగే నూనె కూడా వేడైపోయిందండి, మనం బాండీలో వేసుకుందాము. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా ఎర్రగా కాలేయండి మొక్కజొన్న వడలు. సూపర్గా ఉన్నాయి, పిల్లలు ఇష్టంగా తింటారు బాగా. ఇదిగో ఫ్రెండ్స్, మొక్కజొన్న వడలు రెడీ అయిపోయినాయండి. నోరు ఊరిస్తుంది. సూపర్ టేస్ట్ కూడా ఉన్నాయండి. భలే టేస్ట్గా ఉన్నాయి, పిల్లలకి ఇష్టంగా తింటారు. మీకు ఈ వడలు నచ్చినట్టుగానైతే ఒక లైక్ చేయండి.